అమెరికాలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలల్లో మన ఇండియన్స్ హవానే ఎక్కువ నడుస్తుంటది. దేశం గాని దేశం పోయినా కూడా మనోళ్ళ టాలెంట్కు అక్కడోళ్ళు సలాం కొట్టిన ముచ్చట్లు ఎన్నో చూసినాం. అయితే అమెరికా పెబ్బ ట్రంప్ కాక మన అమెరికోళ్ళకు కాకుండా గా ఇండియన్స్కు కొలువులు ఎందుకు ఇస్తుర్రు అని అంటుండట. మరి భారతీయుల మీద గసొంటి మాటలు ఎందుకు మాట్లాడిండో ఒక్కసారి అరుసుకొని వద్దాం పార్రి. ఓ రక్కో చెరువు మీద కొంగాలిగినట్లే ఉంది కదా ట్రంప్ కాక ముచ్చట కూడా. ఇండియా కెంచి ఎవళ్ళైతే అమెరికా పోతుర్రో ఆళ్లకు కొలువులు ఇచ్చుడు బంద్ పెట్టి మోదాలు అమెరికోళ్ళకి ఇయ్యుర్రి అని ఆర్డర్ వేసిండట. ఈ నడుమైన ఓ మీటింగ్ లో మాట్లాడుకుంటా అమెరికా ఫస్ట్ అని మాట్లాడుకొచ్చిండు. మరి కొలువులు ఇయ్యొద్దు అన్నంత హల్కగా కాదు దేశాన్ని ముంగటికి పట్టుకపోవుడు అనేది కాకకు ఎరకనో లేదో గాని గిట్లా అడ్డం పొడుగు నరికిండు. ఆయన మనోళ్ళ గురించి ట్రంప్ కాకకు ఏమెరక? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాడ నుంచి మొదలు పెడితే సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, క్లౌడ్ ఇన్ఫ్రా అసొంటి ముచ్చట్లలో మనోళ్ళు బగ్గ రాటు తేలిర్రు. మనోళ్ళ పని పతారా చూసి ఒక్క అమెరికా ఏం కర్మ, చాలా దేశాలు మా కాడికి రమ్మంటే మా కాడికి రమ్మని ఎర్రబట్టలు కప్పి స్వాగతం పలుకుతున్నాయి. అసొంటిది గీ లేకిడి మాటలు ఎందుకు? మిమ్మల్ని కాదని మీ కొలువులు ఎవ్వలన్నా గుంజుక తిన్నరా? మందిల నవ్వుల పాలైతానికి కాకపోతే ఏంది మాటలు అని సురుకులు పెడుతుర్రు జనాలు. అంతేకాదు ఒకళ్ళ మీతాన్నే అంత మేధావులుంటే ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలు భారతీయులు ఎట్లా ఇర్రో చెప్పుచిచ్చా అని దెబ్బి పొడుస్తుర్రు. దునియా అంతటున్న తోపు తోపు కంపెనీలల్లా మనోళ్ళు ఇంజనీర్లు, డెవలపర్స్, సైంటిస్టులుగా మస్తు సేవలు చేస్తుర్రు. అసొంటిది కొలువులియ్యం పో అనంటే ఎవళ్ళకి నష్టము? గిసొంటి మాటలతోని రెండు దేశాల నడుమ పాయరం తగ్గుడే కాకుండా దేశానికి ఆఖరికొచ్చే శానా ముచ్చట్లు మూలకు పడతాయి. కాబట్టి మళ్ళోసారి ఆలోచన చేసుకోకాక అన్నంత హల్కగా కాదు అట్లని మీతానికి మేం వస్తాము అని ఎగేసుకొని రాలేదు అని సలాలిస్తుర్రు. చూడాల మరిగా ఈ ముచ్చట ఎందాక పోతుందో.